Hello everyone, welcome to my YouTube channel Shravika Vlogs. Thank you everyone for watching our Paris Day 1 video starting yummy food చూపిస్తున్నా అనుకుంటున్నారా. సో సెకండ్ డే దగ్గరలో ఉన్న కెఫేకి వెళ్ళాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి. సో అప్పటికి అక్కడ అంతా ఇట్లా యమ్మీ ఫుడ్ ఉండే, కానీ మేము యాజ్ యూజువల్గా క్రోసాంట్ కాఫీ తీసుకొని మెట్రోకి స్టార్ట్ అయిపోయాం. సెకండ్ డే ఇన్ ప్యారిస్. సెకండ్ డే మేము డిజ్నీ ల్యాండ్కి వెళ్తున్నాం. ఐఫిల్ టవర్ వచ్చేసి జోన్ 1లో, డిజ్నీ ల్యాండ్ వచ్చేసి జోన్ 5లో. సో దానికి రీజనల్ ట్రైన్ టికెట్ తీసుకుంటున్నాం ఇక్కడ. అండ్ ప్యారిస్లో మెట్రో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఈ టికెటింగ్ సిస్టమ్ కానీ డోర్స్ కానీ ఇవన్నీ చాలా పాతవన్నమాట. అండ్ ఈ డోర్స్ కూడా ఆటోమేటిక్ డోర్స్ కాదు, మనం మాన్యువల్గా మన స్టేషన్ వచ్చిన తర్వాత దాని పైకంటే డోర్ ఓపెన్ అయ్యింది. అండ్ ఇది కంప్లీట్ అండర్ గ్రౌండ్ ట్రైన్. దూరం వెళ్ళేవేమో అండర్ గ్రౌండ్, కిందికి వెళ్ళాలి మనము. అండ్ ఇప్పుడు వచ్చేది మా ట్రైన్. నార్మల్ లోకల్ ట్రైన్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, సీటింగ్ కింద పైన ఉంటుంది అనమాట. ఫైనల్గా డిజ్నీ ల్యాండ్కి వచ్చేసినాము. సో ఎంట్రన్స్లో ఇట్లా గార్డెన్ ఉండి ఈ పింక్ బిల్డింగ్ అట్లా ఉంది. మేము టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్లోనే ముందే తీసుకున్నాము. పర్ హెడ్ £100, అంటే మన ఇండియాలో వచ్చేసి ఒక్కరికి 10,000 అన్నట్టు. బేస్డ్ ఆన్ మనం ఎన్ని పార్క్స్ తీసుకుంటున్నాం దాన్ని బట్టి టికెట్ రేట్ ఉంటుంది. దీంట్లో పార్క్స్ లాగా ఉంటాయి. మేము రెండింటికి తీసుకున్నాం, ఒకటేమో డిజ్నీ ల్యాండ్ పార్క్, ఇంకొకటి వాల్ట్ డిజ్నీ. డిజ్నీ ల్యాండ్ పార్క్ ఏమో క్లాసిక్ది అనమాట. సో ఇది కిడ్స్కి సూటబుల్ అయ్యింది, దీంట్లో రైడ్స్ కానీ అన్నీ. అండ్ వాల్ట్ డిజ్నీ ఏమో పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు. సో ఫస్ట్ మేము దీనికి వెళ్తున్నాము. ఇందులో అన్ని కిడ్స్ వేర్ రైడ్స్ ఉంటాయి, కాకపోతే ఇది ఎంట్రన్స్లో నాకు హార్సెస్ది కనిపించింది, కొంచెం ఈజీ అనిపించింది. అండ్ పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు, మేము కూడా ట్రై చేద్దామని ఇది ఎక్కామన్నమాట. సో మనము ఆన్లైన్లో ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం కాబట్టి లోపల రైడ్స్కి సపరేట్గా ఏమి ఉండదు ఇంకా, కానీ లైన్స్ ఉంటాయి అన్నమాట. లైన్స్లో నిలబడాలి. కొన్నిటికి 15 minutes నుంచి కొన్నిటికి 1 hour వరకు కూడా ఉన్నాయి. చూడడానికి ఈజీగానే ఉందిలే దూరం నుండి, కానీ ఇంక ఎక్కిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత అది ఇట్లా పైనకి కిందికి వెళ్తుండే అనమాట. నాది కరెక్ట్ మిడిల్లో వచ్చింది, నాకు కొంచెం భయం వేసింది. ఇది కూడా బాగుండే, వెళ్దాం అనుకున్నాం కానీ లైన్ ఇంకెక్కువ ఉండే అనమాట. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే ఒకటి స్మాల్ వరల్డ్ అని ఉంది. సో ఇంకా దానికి లైన్లో నిలబడ్డాము. స్మాల్ వరల్డ్ అని చెప్పాను కదా, సో ఆ రైడ్కి వెళ్తున్నాం అనమాట. ఇది బోట్ రైడ్. టోటల్ నాకు తెలిసి ఒక 15 minutes ఉంది లోపల. పిల్లలైతే కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట. అన్ని కార్టూన్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ దీని మెయిన్ థీమ్ ఎట్లా అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇక్కడికి వస్తారు కాబట్టి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉండే ట్రెడిషన్స్ అవన్నీ కలిపి ఇక్కడ కార్టూన్స్ అట్లా చేసినారు. నెక్స్ట్ ఇంకా దాని పక్కనే ఇంకొకటి హౌస్ లాగా ఉండే అనమాట. సో దానికి వెళ్దాం అన్నట్టు లోపలికి వచ్చాము. డైరెక్ట్ ఎంట్రన్స్ హౌస్కే ఉంటుంది అనుకున్నాంలే, కానీ దీని లాగా ఇట్లా ఉండే అనమాట. సో మనం రూట్ మనమే ఫైండ్ చేసి అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట.
తెలియట్లేదు. ఏంటి తిరిగి తిరిగి అలసిపోయాం అసలు దాంట్లో. ఇంకా కంప్లీట్ ఇదంతా వీటిలలో అన్ని సర్కిల్స్ తిరుగుకుంటా ఇంకా హౌస్కి పాత్ దొరికిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇదేం లేదు, జస్ట్ దీని పైకి ఎక్కితే మనకి ఇక్కడ ఉన్న మొత్తం డిజ్నీ ల్యాండ్ అంతా కనిపిస్తుంది వ్యూ. సో దీనికి వెళ్ళడానికి కోసం అన్నట్టు అదంతా తిరిగి వెళ్ళాం మేము. పిల్లలు రైడ్స్ అని చేసిన తర్వాత బయటకు వచ్చాక ఈ రైడ్ కనిపిస్తే దీనికి వెళ్దామంటే వేణు లైన్లో నిలబడ్డాము. ట్విస్ట్ ఏంటంటే లైన్ అంతా అయిపోయాక లోపలికి వెళ్ళాక తెలిసింది మేము వచ్చింది ఈ రైడ్కి కాదు, హాంటెడ్ హౌస్కి వచ్చినాం. వీడు బార్టెండర్ బేసిక్గా గోస్తుంది, ఇక్కడ అన్ని లేస్తున్నాయి, అన్ని గోస్తున్నాయి పట్టుకొని దిగుతా ఉన్నాయి. హాంటెడ్ హౌస్ అయిపోయాక ముందున రైడ్ ఒకటి చేసేసి పక్కనే వాల్ట్ డిస్నీకి వచ్చాం. సో ఇంకా బాగా ఆకలిస్తుందని ఐస్ క్రీమ్ తీసుకున్నాం. సో అక్కడ మనకు కొంచెం కస్టమైజ్ చేసి డిజ్నీ ల్యాండ్ కాబట్టి అట్లా ఇచ్చినారు ఐస్ క్రీమ్. నెక్స్ట్ వాల్ట్ డిస్నీ పార్క్ వచ్చాం. ఇక్కడ అన్ని సూపర్ హీరో రైడ్స్ షోస్ ఉంటాయి. Don't forget, be strong and never surrender. Restez fort et n'abandonnez jamais. Et le plus important, c'est la famille. Yeah, right. All right, very cute. It was an honor. అటువా అవెంజర్స్కి నెక్స్ట్ అవెంజర్స్కి వచ్చాము. జస్ట్ కూర్చొని ఉంటుంది రైడ్ అంటే వచ్చా అనమాట. కానీ వేణు కూడా తెలియదు, లోపలికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ ఒక స్పేస్లా ఉంది, మొత్తం రౌండ్గా తిప్పేసినాడు. ఈ డే మొత్తంలో మోస్ట్ డేంజరస్ రైడింగ్ ఇది నాది. దీని తర్వాత స్పైడర్ మ్యాన్ దానికి వచ్చాము. ఇది కొంచెం నార్మల్గానే కూర్చొని నార్మల్గా చూసేలా ఉంది, కొంచెం ఫన్ ఉండే అనమాట ఇది ఒకటి. ఇంకో ఓపిక అంతా అయిపోయింది. ఇంకా అన్ని తిరిగేసి ఇంక ఈ రైడ్స్ ఏవి చేయలేదు, జస్ట్ బయట నుంచి చూసేసి ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. సో ముందు రోజు మేము ఐఫిల్ టవర్ నైట్ దగ్గర నుంచి చూడలేదు కాబట్టి ఇది అయ్యాక మళ్ళీ ఒకసారి ఐఫిల్ టవర్కి వెళ్ళి హోటల్కి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.